వైఎస్ఆర్ జిల్లా కమలాపురం పంచాయతీ పరిధిలో డెంగ్యూ జ్వరంతో ప్రజలు వణుకుతున్నారు. 14వ వార్డు కుమ్మరి వీధిలో గత 3 రోజుల నుంచి ప్రజలు జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే 5 బాలబాలికలు తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్ తేజస్విని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని డాక్టర్ సూచించారు. దోమకాటుకు గురి కాకుండా దోమతెరలు వాడాలన్నారు. తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులుంటే ఆసుపత్రికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. సిహెచ్సి కమలాపురం నుంచి నేను ఫిజిషియన్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ హాస్పిటల్లో 5 మంది డెంగ్యూ పేషెంట్స్ అయితే జాయిన్ చేసుకున్నాం. అందరూ NS1 పాజిటివ్గా వచ్చారు. అందరూ కమలాపురం నివాసులే, ఇక్కడ లోకలర్స్లే, ఇక్కడ ఉండేవాళ్ళే. అండ్ చిన్నపిల్లలు అండ్ 15 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 5 మంది కూడా 15 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలే. సో వాళ్ళకి హై ఫీవర్ ఇలా ఉంది. కొన్ని రక్త పరీక్షలు చేశాము, వాళ్ళకి రక్త కణాలు అన్నీ బాగానే ఉన్నాయి. సో దే ఆర్ స్టేబుల్ నౌ, బాగానే ఉన్నారు. సో ఇక్కడే ట్రీట్మెంట్ వాళ్ళకి నడుస్తూ ఉంది. సో మిగతా పేషెంట్స్కి ఇచ్చే అడ్వైస్ ఏంటి, తల్లిదండ్రులకు ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే, సో దోమ కాటు నుంచి పిల్లల్ని కొంచెం దూరంగా ఉండి దోమ తెరలు వాడడము ఇలా ఉన్నది. ఇంట్లో పిల్లలకి నీళ్లు ఎక్కువ తాగుతూ ఉండాలి. పాపకు మంగళవారం వచ్చి ఇక్కడ చూపించుకొని వెళ్ళారు. అప్పటికి కొంచెం జ్వరం ఉందని ఇంజక్షన్లు వేశారంట. మళ్ళీ బుధవారం వచ్చి అడ్మిట్ చేసినారు. ఇప్పుడు చాలా బాగుంది, బాగా చూస్తున్నాం. నిశ్చిత పాప పేరు నిశ్చిత, బాగా చూస్తున్నారు మందులు. ఈరోజు బాగుంది.